మీరు తిరుమల మహాక్షేత్రం కానీ శ్రీశైల మహాక్షేత్రం కానీ వెళ్ళినప్పుడు మనం తలనీలాలు ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది. మరి తలనీలాలు ఇస్తే స్వామికి ఏమి లాభము? అక్కడ తలనీలాలు తీసుకోవడం వలన స్వామికి వచ్చు లాభం ఏమీ ఉండదు. మనము ఆయన వద్దకు వెళ్ళి నాకు ఇష్టమైనది ఈ జుట్టు కదండి. ఎవరికైనా జుట్టు ఇష్టం లేని వాడు ఎవడో ఉండడు. ఎందుకంటే జుట్టు రాలిపోతుంది అంటే ఎన్నో ఆయిల్ పెడతాం, ఎన్నో షాంపులు పెడతాం. అయ్యో నా జుట్టు రాలిపోతుంది, నా జుట్టు రాలిపోతుంది. ఆడవాళ్ళకి బాగా తెలుసు ఈ విషయం. అయ్యో జుట్టు రాలిపోతుందండి, ఇదంతా బట్టలెత్తి వచ్చేస్తుందండి, ఏం చేయమంటారు. మగవారు కూడా అంతే, జుట్టు రాలిపోతుందండి, ఏం చేయమంటారు కదా. అలాంటి జుట్టును స్వామికి సమర్పిస్తున్నాము అంటే అహంకారానికి ప్రతీక ఈ జుట్టు. మీరు చూడండి, మామూలుగా ఆడపిల్లలు వివాహం కాని పిల్లలు కానీ కాస్త జుట్టు బాగా పెద్దగా ఉన్న పిల్లలు అస్తమానం జుట్టును ఇలా ముందుకు వేసుకుంటారు, మళ్ళీ వెనక్కి, ముందుకు వేసుకోవడం మళ్ళీ వెనక్కి వేసుకోవడం. అలా ఎందుకు వేసుకుంటారు అంటే అది వాళ్ళకు కూడా తెలియదేమో. వీళ్ళ అందమును దివిడీకృతం చేస్తూ ఉంది ఆ జుట్టు. అంతటి అందమైన ఆ జుట్టును మనము ఆయనకి ఇస్తున్నాము అంటే నా అందముతో పాటు నా జుట్టులో ఉన్న కర్మలు, మనం చేసిన కర్మలన్నీ కూడా జుట్టులోనే ఉంటాయట. అందుకే జుట్టు ముట్టుకోవద్దురా నాయన, కర్మలన్నీ మళ్ళీ ఎమ్మడొస్తాయి, మళ్ళీ చేయగడుకుంటాం. మనం చేసుకున్న పాపాలు కర్మలు ఇవన్నీ కూడా జుట్టులో ఉంటాయి. కాబట్టి తండ్రి, నేను ఇంకొకసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఈ జుట్టు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ పాపము చేయను అని చెప్పి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి స్వామికి వస్తాను. అయ్యో నేను ఎప్పుడు చెప్పలేదండి, మరి పాపాల గురించి నాకేం తెలియదు, నేను ఊరికే జుట్టు మొక్కుకున్నాను, జుట్టు ఇస్తున్నాను అంతే. అలా కాదు, నాలో ఉన్న అహంకారాన్నంతా కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నాలో ఉన్న పాపాలన్నీ కూడా తీసేస్తున్నాను అని చెప్పి స్వామికి నమస్కారం చేసి తలనీలాలు ఇవ్వాలి. ఏదో తిరుమల వెళ్ళానండి, ఖచ్చితంగా స్వామికి జుట్టు ఇష్టమట, అందుకని జుట్టు ఇస్తున్నాను. జుట్టు వలన స్వామి ఏమి చేస్తాడండి? మనం కూడా ఆలోచించాలి కదా. ఒరే, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకుంటున్నాను రా, నీ కర్మలన్నీ కూడా నేను తీసుకుంటూ ఉన్నాను, నీ కర్మలన్నీ తొలగించడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మళ్ళీ కిందకి వెళ్ళి తిరుమల కిందకి దిగి రాగానే మనము చేసిన పాపం అంటూ లెక్కలేదు. లెక్కకు మించని పాపములు మనము తప్ప ఇంకెవడూ చేయడు కదా. మీరు జంతువుల వద్దకు వెళ్ళండి, చీమ దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఏ జీవి అయినా కానీ అది ఏదైనా పాపం చేస్తుందంటే ఏ జీవి పాపము చేయదు. పాపములు ఎవడు చేస్తాడురా అంటే మానవుడు ఒక్కడే చేయగలడు పాపం. వీడిని మోసం చేయగలడు, వాడిని మోసం చేయగలడు. తమ్ముడు లేదు, అక్క లేదు, అన్న లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. వీడిని వాడిని ఎవడికి సంబంధం లేకుండా అందరినీ మోసం చేస్తాడు వీడు. ఏది? తలనీలాలు ఇచ్చి కిందికి రాగానే ఇంకా జుట్టు కూడా వచ్చి ఉండదు పూర్తిగా. అంటే ఏమిటి? మళ్ళీ నీ కర్మ మళ్ళీ మొదలైందని. ఇంకా అప్పుడు నువ్వు తిరుమలకు వెళ్ళి స్వామికి నా తలనీలాలు ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే వచ్చే లాభం ఏమిటి? అంటే స్వామి జుట్టు కోసం ఉంటాడా అక్కడ ఏమైనా? అది తప్పు, అలా చేయవద్దు. ఒకవేళ నువ్వు జుట్టు ఇవ్వకపోతే వద్దు నాయన, నాకు దండం పెట్టు, తిరుమలకి వెళ్ళి నమస్కారం చేస్తే చాలా, స్వామి ఏమి జుట్టు అడగలేదు. ఒకవేళ నిజంగా అడిగేవాడే అయితే చెయ్యి వేలో లేక కాలి వేలో చేశాడు ఆయన అని చెప్పేవాడు. అలా అడిగాడా స్వామి? ఏమి అడగలేదు. నీలో ఉన్న పాపాలను నేను తీసుకుంటాను రా నాయన, నాకు ఇవ్వరా నాయన, నీకు ఆనందంగా ఉండే జీవితాన్ని నేను ఇస్తాను రా నాయన, నీకు కష్టమైనవి నీకు ఇష్టమైనవి నాకు ఇస్తే నీకు మళ్ళీ ఇస్తాను. అందుకే చూడండి, జుట్టు తీసిన వెంటనే మళ్ళీ వెంటనే వస్తుంది. అదే రాదు అని ఎవడన్నా చెప్పండి, ఈసారి నేను తల్లి నాకు ఇచ్చానయ్యా, మళ్ళీ నాకు రాదు, నాకు వద్దు అని ఎవడైనా ఇచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు ఉండడు. మళ్ళీ జుట్టు వస్తుందని బాగా తెలుసు కాబట్టి మనం జుట్టు ఇస్తాము స్వామికి. కాబట్టి స్వామికి తలనీలాలు సమర్పించేటప్పుడు, తండ్రి శ్రీ వెంకటేశ్వర, నీకు ఈ తలనీలాలు ఇస్తున్నాను, నా కర్మలు, నా పాపములు, నా బాధలన్నీ కూడా తొలగిపోవాలి, నేను అనుకున్న కార్యాలు సిద్ధించాలి. నేను మళ్ళీ తిరుమల దిగగానే మళ్ళీ పాపము చేస్తాను అనుకోవడం లేదు. మళ్ళీ పాపము చేయను అను సంకల్పం చెప్పి దిగాలి కిందకి. ఇందాక చెప్పిన విధంగా పాపాలు చేస్తాను, పైకి వెళ్తాను, తలనీలాలు తీస్తాను, మళ్ళీ వస్తాను, ఏమి స్వామి ఆనందపడడు. నువ్వు ఇచ్చిన తలనీలాలే కాదు, నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కనీసం నువ్వు ఇలా వెళ్ళి నమస్కారం చేసి శ్రీ వెంకటేశ్వర అని గోవింద నామాలు చెప్తాం, గోవింద గోవింద గోవింద. ఆయన స్వామి ఇలా పక్కకు తిరుగుతాడట. వాడు వచ్చాడు నాయన, నాకు వాడు వద్దురా నాయన, మహాభక్తుడు వాడు. ఇక్కడేమో గోవింద 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 అంటాడు, కిందకి వెళ్ళి వాడికి పొద్దున్న లేచినప్పటి నుండి పరనింద పరమోసం, వాడిని అందరూ మోసం చేస్తూ కూర్చుంటాడు వాడు. ఇక్కడికి వస్తేనేమో మహాభక్తుడైపోతాడు వీడు అని చెప్పి స్వామి కూడా పక్కకు తిప్పుకొని ఉంటాడట, వెంకటేశ్వరుడైనా కానీ. కాబట్టి వెంకటేశ్వర స్వామికే కాదు, ఏ క్షేత్రంలో అయినా సరే మీరు తలనీలాలు ఇచ్చినప్పుడు స్వామికి నమస్కారం చేసి, నేను ఇకనైనా పాపములను చేయను, తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన పాపములను క్షమించుము ఈశ్వర నారాయణ అని చెప్పి ఎవరైతే తలనీలాలు సమర్పిస్తారో
ఆ తలనీలాలు స్వామి పుచ్చుకుంటాడు. ఇది సత్యం. మంగళం మహత్. స్వస్తి.